హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి బీరకాయ శనగపప్పు కూర అండి. ఈ కూర అంటే చాలా మందికి ఇష్టం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీని నేను ఎలా చేస్తానో చూపించేస్తాను. కానీ చూసే ముందు ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేశారు కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి 5 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇవి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈ లోపుగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని 1 ఫుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గసగసాలు వేసుకోవాలి. వీటితో పాటుగా 5 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1/2 ఇంచ్ అల్లం ముక్కను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు కూడా వేసుకుని వీటిని వాటర్ లేకుండా ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాటర్ని వేసుకుంటూ పేస్ట్లా అయితే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మన ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మసాలా అంతా వేగిన తర్వాత ముందుగానే పచ్చిశనగపప్పును అయితే 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసి వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసి శనగపప్పును అయితే దీంట్లోకి వేసుకుని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 చిన్న సైజు బీరకాయలను అయితే తీసుకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. బీరకాయ వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కదండి. అందువల్ల సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా తినడానికి అయితే ట్రై చేస్తూ ఉండాలి. దీని యొక్క బెనిఫిట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఈ బీరకాయను వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అది బయటకైతే వస్తుంది. అప్పటి వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారాన్ని వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలండి. మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్ని బీరకాయకి పట్టేలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని అయితే వేసుకోవాలి. బీరకాయలో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడకడానికి టైం అయితే తీసుకోదండి, ఎందుకంటే పచ్చిశనగపప్పు నానబెట్టాం, బీరకాయ కూడా త్వరగానే ఉడికిపోతుంది. సో 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే మనకి గ్రేవీ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన 3 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు మరొకసారి ఈ కూరను అంతటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక 3 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ గ్రేవీ అనేది ఈ విధంగా ఉంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ కర్రీ అనేది రోటీస్లోకి, చపాతీకి, రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర తరుగును కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకుని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మన బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదండి, బీరకాయ శనగపప్పు కర్రీని ఎంత సింపుల్గా నా స్టైల్లో అయితే చేసి చూపించాను. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.